ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ ప్రకాశ స్వరూపాన్ని. ప్రకృతి మధ్యస్థానంలో మెరిసే నక్షత్రాన్ని. శాంత స్వరూపాత్మను. లోకప్రియ ఆత్మను. I, the soul, a beautiful being, sparkling in this middle of the forehead. I am the master ocean of knowledge. I try to stay in my own knowledgeful state and experience the miracle of God's knowledge. Om Shanti, Shanti, Shanti. Om Shanti. Murli date 15/6/2024. బాబాయ్ చేహెటి. మధురమైన పిల్లలు, మాయా జీతులుగా అయ్యేందుకు పొరపాట్లు చేయడం విడిచిపెట్టండి. దుఃఖం ఇవ్వడం మరియు దుఃఖం తీసుకోవడం ఇది చాలా పెద్ద పొరపాటు. సో బాబాయ్ రోజు ఏం చెప్తున్నారు? మాయా జీతులుగా అవ్వాలంటే, మాయ పైన విజయాన్ని పొందాలి అంటే ఎలాంటి మిస్టేక్స్ చేయకూడదు. मैं आत्मा माया जीत बनने के लिए कोई भी गफलत नहीं करना. दुख देना और दुख लेना यह बहुत बड़ी गफलत है. ఎవరికైనా దుఃఖం ఇవ్వడం, ఎవరి నుంచైనా దుఃఖం తీసుకోవడం ఇది చాలా పెద్ద పొరపాటు. ఇది ఎప్పుడూ చేయకూడదు. ఈ రోజు మనం చెక్ చేసుకుందాం. మార్నింగ్ లేసినప్పటి నుంచి నేను ఎంతమందికి దుఃఖాన్ని ఇచ్చానో నాకే తెలియకుండా, ఎంతమంది నుంచి దుఃఖాన్ని తీసుకున్నానో నాకే తెలియకుండా. దుఃఖం ఇచ్చినా డిస్టర్బ్ అవుతాను, దుఃఖం తీసుకున్నా డిస్టర్బ్ అవుతాను. అలాంటి నన్ను నేను డిస్టర్బ్ చేసుకునే పనులైతే ఈరోజు చేయలేదు కదా, చెక్ చేసుకోవాలి. ప్రశ్న: बाप की हम सब बच्चों के प्रति कौन सा एक आशा है? बाप की आशा है मेरे सभी बच्चे मेरे समान एवर प्योर बन जाए. बाप एवर गोरा वह आया है हम बच्चों को भी गोरा बनने के लिए. माया हमको काला बनाती है. लक्ष्मी नारायण गोरे हैं, तब काले पतित मनुष्य जाकर उसकी महिमा गाते हैं. మరి భగవంతుడు ఎవరు? వారు మనని ఎలా తయారు చేయడానికి వచ్చారు? వారు మనందరి మీద ఎలాంటి ఆశను పెట్టుకున్నారు? భగవంతుడి ఆశ నా పిల్లలందరూ నా సమానంగా సదా పవిత్రంగా ఉండాలి. ఇంట్లో ఎవరైనా పిల్లలు ఉంటే పేరెంట్స్ అనుకుంటారు కదా, వీళ్ళు నాలాగా తయారవ్వాలి, నాలాగా జాబ్ సంపాదించాలి అని. సో నా ఆత్మిక తండ్రి పరమాత్మ సదా ప్యూర్గా పవిత్రంగా ఉంటారు. వారిని ప్రపంచమంతా ప్రే చేస్తూ ఉంటారు. పరమాత్మని ఎప్పుడు నల్లగా తెల్లగా చూపించరు. పరమాత్మ అంటే ఒక శక్తి స్వరూపం, పాయింట్ ఆఫ్ లైట్. కానీ అదే హిందూ డైనాసిటీలో కొంతమంది దేవీ దేవతల్ని తెల్లగా చూపిస్తారు, కొంతమంది నల్లగా చూపిస్తారు. ఎందుకు తెల్లగా చూపిస్తారు, ఎందుకు నల్లగా చూపిస్తారు అనేది ఎవ్వరికీ తెలియదు. మనం అర్థం చేసుకోవాల్సింది, నేనిప్పుడు ఎంతో తెల్లని ఆత్మగా, ప్యూర్ ఆత్మగా
దివ్య గుణాలను ధారణ చేసే ఆత్మగా, ఒక డివైన్ పర్సనాలిటీగా తయారవ్వాలి. ఇదే నా ఎయిమ్ అండ్ ఆబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్, మన పిక్చర్ని మనం చూడగానే మనకి ఎలాంటి డివైన్ క్వాలిటీస్ గుర్తొస్తాయి? నాలో ఉన్న ఏ డివినిటీ ఇతరులకి నచ్చుతుంది అనేది తెలుస్తుంది. చెక్ చేసుకోవాలి. నాకు ఆ డివైన్ డైటీస్కి డిఫరెన్స్ ఏంటి? పరమాత్మ వచ్చిందే నన్ను అంత డివైన్ గా తయారు చేయడానికంటే వారిలోని ఏ క్వాలిటీస్ నాలో లేవు అనేది చెక్ చేసుకోవాలి. పరమాత్మ వచ్చారు సమయం యొక్క విలువను మనకి చెప్పడానికి. టైమ్ ఈజ్ సో ప్రెషియస్, టైమ్ ఈజ్ సో వాల్యుబుల్ అని అంటారు కదా. మరి ఇలాంటి సమయం మీద నేను ఎంత కాన్సన్ట్రేట్ చేస్తున్నాను? అతను వచ్చారు నన్ను నాలెడ్జ్ఫుల్ గా తయారు చేయడానికి. మరి పరమాత్మ నాలెడ్జ్ పైన నేను ఎంత అటెన్షన్ పెడుతున్నాను? డివైన్ క్వాలిటీస్ ప్రతి స్టెప్ లో నేను ఇన్వైట్ చేసుకుంటున్నానా అనేది చెక్ చేసుకోవాలి. धारणा, यह टाइम मोस्ट वैल्यूबल है, इसमें ही पुरुषार्थ कर बाबा का वारी जाना है, दैवी गुण धारण करना है, कोई प्रकार की गफलत नहीं करना है, बाबा की मत पर चलना है. నేను ఎవరి మతం పైన నడుస్తున్నాను? ఎవరి థాట్స్ నన్ను నడిపిస్తున్నాయి? ఎవరి వైబ్రేషన్స్ లో నేను మునిగిపోతున్నాను అనేది చెక్ చేసుకోవాలి. మనుషులు ఇతరుల నామ రూపాలలో ఇరుక్కుపోతారు. పరమాత్మ చెప్తున్నారు, మీరు నాలో లీనం అవ్వచ్చు కదా. నేను పాయింట్ ఆఫ్ లైట్ అంటే మీరు కూడా అలాంటి పాయింట్ ఆఫ్ లైట్ నిరహంకారిగా అయ్యి, నిరాకారిగా అయ్యి నా ప్రేమలో మీరు లీనం అవ్వచ్చు కదా. అనుక్షణం డివైన్ క్వాలిటీస్, దైవీ గుణాలను ధారణ చేయొచ్చు కదా. మీరు ఎంతటి పురుషార్థం చేస్తున్నారు అంత హైయెస్ట్ అథారిటీగా అవ్వటానికి చెక్ చేసుకోవాలి. ఎంతగా పరమాత్మ పైన నేను బలిహారం అయిపోతున్నాను, కంప్లీట్ సాక్రిఫైస్ అయిపోతున్నాను అనేది కూడా చేసుకోవాలి. అంతేకాని మాయా, నెగిటివిటీ మతం మీద నడవకూడదు. బాబా భగవంతుడిచ్చే మతం మీద నడవడానికే నేను ట్రై చేయాలి. एम ऑब्जेक्ट को सामने रख बहुत खबरदारी से चलना, आत्मा को सतो प्रदान पवित्र बनाने की मेहनत करनी, अंदर में जो भी दाग है उसको जांच कर निकालना है. నన్ను నేను చెక్ చేసుకోవాలి. నాలో ఎలాంటి క్వాలిటీస్ ఉన్నాయి, ఎలాంటి నెగటివిటీస్ ఉన్నాయి, ఎలాంటి వీక్నెసెస్ ఉన్నాయి, ఎలాంటి మచ్చలు, ఇతరులకు కూడా నచ్చని విషయాలు ఏవైతే ఉన్నాయి, నాలో ఎలాంటి వికారి ఆలోచనలు నడుస్తున్నాయి, నన్ను నేను చెక్ చేసుకోవాలి. నాలో ఏదైనా స్పిరిచువల్ పాత్ లో నడవడానికి ఒక అబ్స్టికల్ గా అవుతే అది మచ్చగా అవుతుంది, దాన్ని నేను తొలగించుకోవాలి. నా ఎయిమ్ అండ్ ఆబ్జెక్ట్ ఏంటి? లక్ష్మీ నారాయణలు, దేవీ దేవతలు, డివైన్ పర్సనాలిటీస్ లాగా తయారవ్వడం ఈజ్ మై ఎయిమ్. ఫర్ ఎగ్జాంపుల్, ఎంబీబీఎస్ స్టూడెంట్ ఎంబీబీఎస్ కోర్స్ చేస్తాడు, తన ఎయిమ్ అండ్ ఆబ్జెక్ట్ ఏంటి? ఒక డాక్టర్ గా అవ్వడం. అలాగే పరమాత్మ కూడా నా చేత ఈ నాలెడ్జ్ చదివిస్తున్నారు, నన్ను ఒక డివైన్ పర్సనాలిటీగా తయారు చేయడానికి. ఆత్మని సతో ప్రధానంగా పవిత్రంగా చేసుకోవాలి. నా లోపల ఏవైనా మచ్చలు ఉంటే అవి నేను తొలగించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఆ మచ్చలతోనే నేను కంటిన్యూ అవ్వట్లేదు కదా కూడా చెక్ చేసుకోవాలి. बाबा जी वरदान, ब्राह्मण जीवन में हर सेकंड सुखमय स्थिति का अनुभव करने वाले संपूर्ण पवित्र आत्मा भव. पवित्रता को ही सुख शांति की जननी है. किसी भी प्रकार की अपवित्रता दुख अशांति का अनुभव कराती है. ब्राह्मण जीवन अर्थात हर सेकंड सुखमय स्थिति में रहने वाला, चाहे दुख का नजारा भी है
लेकिन जहां पवित्रता की शक्ति है वह दुख की अनुभूति नहीं होता है. సో ఈ రోజు పరమాత్మ మనకిచ్చే బ్లెస్సింగ్ సంపూర్ణ పవిత్ర ఆత్మా భవ. ప్రతి సెకండ్ సుఖాన్ని అనుభవం చేసుకోవచ్చు నా దగ్గర పవిత్రత శక్తి ఉంది. ఎలాంటి రకమైన దుఃఖం అపవిత్రత నేను ఎక్స్పీరియన్స్ కూడా చేయను. బ్రాహ్మణ జీవితం అంటేనే దుఃఖపు దృష్టి ఎలా ఉంటుందంటే అది అందరినీ అపవిత్రంగా చేస్తుంది. సో ఈ బ్రాహ్మణ జీవితంలో అలాంటి దృష్టి ఉండను కూడా ఉండకూడదు. నేనెవర్ని? మాస్టర్ సుఖదాతను. పరమాత్మ అందరికీ హ్యాపీనెస్ ఇచ్చేవారంటే వారికి నేను పిల్లవాడిగా అయ్యానంటే నేను ఎంత సుఖంగా ఉండాలి. నలువైపులా పవిత్రత కిరణాలని వ్యాపింప చేయాలి. ఈ విధంగా నన్ను నేను పరివర్తన కూడా చేసుకోవాలి. స్లోగన్ साधनों को प्रयोग करते साधना को बढ़ाने की बेहद की वैराग्य वृत्ति है. साधनों को प्रयोग करते साधना को बढ़ाना है. यही बेहद की వైరాగ్య వృత్తి హే. మరి నా దగ్గర ఏవైతే స్పిరిచువల్ మార్గంలో నడిపించడానికి సాధనాలు ఉన్నాయో వాటిని నా డే టు డే లైఫ్ లో ప్రయోగం చేయాలి. నా సాధన పెంచుకోవాలి. అంతేకాని ఆ సాధనాలకు నేను బెండ్ అవ్వకూడదు. ఈరోజుటి హోంవర్క్, నేను ఆత్మ మాస్టర్ సుఖదాతను. దుఃఖం ఇవ్వను, దుఃఖం తీసుకోను. ఐ యామ్ మాస్టర్ ఓషన్ ఆఫ్ హ్యాపీనెస్. ఐ ఆల్వేస్ ట్రై టు బి హ్యాపీ. ఐ ద సోల్ never becomes sorrow nor cause sorrow to others. Okay, shall relax. Om Shanti. నేను ఆత్మ మాస్టర్ సుఖ స్వరూపాన్ని మనసా వాచ కర్మన అందరికీ సుఖాన్ని ఇచ్చేవారిని. సుఖం నాకు నా తండ్రి ఇచ్చిన బహుమతి. ఈ బహుమతిని అందరికీ పంచుతాను. నేను ఆత్మ దుఃఖం అనే నామ రూపాల్లో కూడా ఇరుక్కోను. నా జీవితానికి ఎంతో ఆనందం కలిగించేటట్టు నా ప్రతి స్థితిని శాంతచిత్తంగా నిర్మలంగా తయారు చేసుకుంటాను. నేను పరమాత్మకి ప్రియమైన ఆత్మను. నేను సర్వగుణ సంపన్న ఆత్మను. పరమాత్మ నన్ను ప్రాప్తి స్వరూపుడిగా తయారు చేస్తున్నారు. I the soul, a divine personality. I try to accomplish all the requirements of this particular soul. I experience the lightness of myself. I, the soul, experience the transformation of the world of hell to the world of peace. I now experience myself as the point of being in this forehead. I try to incorporate the divinity within me.
imbibe the divine virtues within me. With the God's power, I'm going to experience a stage of lightness where every part of this body is becoming light and relaxed so that I can become a detached observer. Om Shanti, Shanti, Shanti. I, the soul, experience the power of purity from my beloved Father. Spread such pure vibrations to every part of this body and be a divine personality by not causing sorrow to any other soul. I try to be detached with them and I try to ask them to excuse us for the mistakes I have done. Om Shanti, Shanti, Shanti.